ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్ని చెప్పింది, ఎన్ని ఆశలు పుట్టించింది. కాంగ్రెస్ లీడర్లు ఇచ్చిన హామీల లెక్క చూస్తే 420 దేలినాయి. రోజుకో కొత్త ముచ్చట మేనిఫెస్టోలో పెట్టుడు, డిక్లరేషన్లతోని సభలు పెట్టి సాటింపులు వేసుడు, ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డులు ఇచ్చుడు. అబ్బో, ఇప్పుడు అప్పుడే మర్చిపోయే ముచ్చట్లా అవి. కానీ మంత్రి జూపల్లి సార్ మాత్రము పాత ముచ్చట్లను కొత్తగా చెప్తున్నాడు. ఇనుండ్రి మీరే. చెప్పినే కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పని పనులు కూడా చేస్తుంది తెలుసా అన్నట్టు ఏ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తుండో చూడుర్రి మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. సన్న బియ్యం మేము చెప్పినాం, సన్న బియ్యం మేనిఫెస్టోలో స్టార్టింగ్లో ఆయన కూడా ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తుందని చెప్పకున్నా ఇస్తున్నది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అన్నట్టు చెప్తున్నాడు. మరి నిజానికి సన్న బియ్యం ముచ్చట ఎన్నికల ముందు ఎత్తలేదా కాంగ్రెస్ పార్టీ అని అంటే, పాత మేనిఫెస్టో దుమ్ము దులిపి చదివితే అభయహస్తం మేనిఫెస్టో ముఖ్యాంశాలలో 53వ ముచ్చట ముద్దుగా రాసి ఉన్నది. ఇక నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని మంచిగా రాసిర్రు. ఆ ముచ్చట పబ్లిక్ మర్చిపోయారు అనుకున్నాడు కావచ్చు మంత్రి సారు. మభ్య పెట్టినట్టు మాట్లాడితే నిజమే కావచ్చు అనుకున్నాడో ఏమో గానీ ఇట్లా మాట్లాడిండు. కాంగ్రెస్ లీడర్లు మంత్రులు ఇట్లా మాట్లాడుతుంటే రేపు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు అని పబ్లిక్ మాట్లాడుకుంటురట. మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు. సర్కారు వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని అనలేదని అంటారు కావచ్చు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు. అట్లనే తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 25,000 పెన్షను, 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పనే లేదంటారు కావచ్చు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం కింద ఏడాదికి 12,000, ఇట్లా మొత్తం 420 ముచ్చట్లు ఇచ్చిన మాటలు మేము చెప్పనే లేదని అంటారు కావచ్చు అని పబ్లిక్ పర్షాన్ అవుతున్నారట. ఇచ్చిన మాటలకే హామీలకే దిక్కు లేదు కానీ చెప్పని ముచ్చట్లు చేస్తున్నదా కాంగ్రెస్ పార్టీ? ఆ ముచ్చట్లు మాట్లాడుకుంటే మనీ జతే పోయేటట్టున్నది. గింతల్కగా అబద్ధాలు ఆడితే ఎట్లా అని బాజాప్తేనే బజార్ల మీద ముచ్చట్లు పెట్టుకుంటారట తెలంగాణ పబ్లిక్. అయ్యా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మంత్రులు జర్ర మైకుల ముంగట్టుకు వచ్చేదైనా మాట్లాడే ముంగట ఒక్కసారి మీ పార్టీ మేనిఫెస్టోలు చదువుకొని వచ్చి మాట్లాడు సార్లు అని అంటున్న జూపల్లి సార్ మాటలు విన్నా సన్నబియ్యం తింటున్నా తెలంగాణ పబ్లిక్. విజయ్ సీఎంగా ఎన్ని మంచి పనులు చేస్తుండు, పాలనని ఎట్లా పరుగులు పెట్టిస్తుండు, పథకాలతోని పబ్లిక్ తిప్పలు ఎట్లా తీరుస్తుండు అనుకుంటే ఓ దిక్కు రాజకీయం వార్తలు వస్తుంటే, అదే రేంజ్లో విజయ్ త్రిష సోపతి మీద కూడా తీరొక్క వార్తలు తిరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. అయితే నిన్నయాలు వస్తున్న ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే, విజయ్ త్రిష నడుమున్న ఫ్రెండ్షిప్ కు ఫుల్ స్టాప్ పడ్డదట. ఇగో ప్రూఫ్లు అనుకుంటే ఇరుగా మరి వస్తున్న వార్తలు ఏంటి అంటే, ఇంకా పారు ఇక చూడురని తమిళ చెప్తున్నా. సీఎంగా విజయ్ పనితీరే కాకుండా ఇంటామతో నిడుపు కాయిదాల కేసు, త్రిషతోని సోపతి వార్తలు, ఈ రెండింటికి లింకు పెట్టి రాసుకొస్తున్న ముచ్చట్లతోని తమిళనాడే కాదు సౌత్ అంతా కూడా ఇంతింత కళ్ళేసుకొని అసలు ఏమైతున్నది, ఏం కాబోతున్నది అనుకుంటే ఎదురు చూస్తున్నారు. ఇటువంటి టైంలో విజయ్ త్రిష ఫ్రెండ్షిప్ కు ఎండు కార్డు పడ్డదని రౌండ్ టేబుల్ మీటింగ్లు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. అవి అట్లెందుకు వస్తున్నాయి ఇంతకు అని అంటే, నిన్న విజయ్ బర్త్డే పేరు మీద దేశంలో ఉన్న లీడర్లు, ప్రతిపక్షం పార్టీలు, సినిమా సెలబ్రిటీలు అందరూ హ్యాపీ బర్త్డే సీఎం సాబ్ అని అనుకుంటా విషయం చెప్తే త్రిష మాత్రం సడి సప్పు లేదు. ప్రతి ఏడాదికి పక్కా పోస్ట్ పెట్టే త్రిష మరి ఈసారి దగ్గర దోస్తు దళపతి సీదా సీఎం అయ్యే వరకలా ఇంకేం ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెడుతుందో దానికి మాల్ మసాలా కలిపి మంచిగా అరుచుకుందామని సోషల్ మీడియాలో చాలా మంది ఎదురు చూసిర్రు. కానీ ఏం పోస్ట్ పెట్టలే త్రిష. ఇదే కాకుండా విజయ్ ఇన్స్టాల్ అన్ఫాలో చేసిందట త్రిష. మీదికెళ్ళి విజయ్ బర్త్డేకి విషెస్ కూడా చెప్పకపోవుడు, అదిగాక ఈ నడమ విజయ్ ఇంటామె సంగీత విడాకులు తీసుకోకుండా కలిసిపోతట్టు అని వార్తలు నొచ్చుడు, అన్ని కలిపి చూస్తే ఆయనతో త్రిష విజయ్ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా అనుకుంటా సోషల్ మీడియాలో మస్తు వార్తలు తిరుగుతున్నాయి. ఏదో మామూలు ఫ్రెండ్షిప్ అంటే ఇన్ని వార్తలు వైరల్ కాకపోతుండే గానీ ఓ హీరోతో క్లోజ్ ఉంటున్నాడు మమ్మల్ని పట్టించుకుంటలేడు అనుకుంటా ఎలక్షన్ టైంలో ఇంటామె సంగీత విజయ్ మీద విడాకుల కేసేసుడు, తర్వాత విజయ్ త్రిష ఒకటే తీరు బట్టలు వేసుకుని ఓ పెళ్లికి కూడా పోయి సందడి చేసుడు, త్రిష బర్త్డే నాడే తమిళనాడు ఓట్ల రిజల్ట్ వచ్చి విజయ్ సీఎం కాబోతుండని క్లారిటీ వచ్చుడు, ఆయన పొద్దుగానే త్రిష తిరుపతి పోయి మొక్కులు పెట్టుడు, మధ్యాహ్నం వర్గాల ఫలితాలు సగం రాగానే ఎంబటే కారేసుకొని చక్కగా విజయ్ ఇంటికి వచ్చి కలిసి కంగ్రాట్స్ చెప్పి గంటన్నర దాకా గట్టిగానే ముచ్చట పెట్టుడు. ప్రమాణ స్వీకారానికి పెద్దగా సినిమా సెలబ్రిటీలు, ఇండస్ట్రీ స్టార్లు ఎవ్వరు రాకపోయినా కానీ త్రిష మాత్రం మంచిగా తయారై వచ్చి విజయ్ ఇంటోలో నలుముకొని ఆనందపరుడు. ఇగో ఇవన్నీ చూసి ఇద్దరు సోపతి మీద వార్తలు వెళ్ళలేనాయి. మరి ఇంత దోస్తానుడు హ్యాపీ బర్త్డే చెప్పదా అని అనుకుంటే అనుమానాలు బయటేస్తారు బాగా చెప్తా. కానీ చూడురి, ఏం పోస్ట్ చేయకుంటేనేమో చేయలేదని తీరొక్క పోస్టులు ఇస్తారు, ఏం చెప్పకుంటేనేమో ఏదో అయింది ఇద్దరు నడుమ దోస్తాను ఇచ్చకపోయింది అనుకుంటూ రాస్తారు. ఏం చేసినా కష్టమే ఉంది పోరి.